నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను చేవూరు దేవకుమార్ రెడ్డిని మాట్లాడుతున్నాను. రాబోయే పార్లమెంటు, రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారతదేశం మొత్తం మీద కూడా విజయం సాధించబోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ప్రజా వ్యతిరేక పాలనని బీజేపీ ప్రభుత్వం అవలంబించేటటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిగా ఏర్పడి రేపు ఎన్నికల్లో విజయం సాధించడం జరగబోతుంది. అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత జీఎస్టీ రూపంలో ప్రజల మీద ఎంత భారం పెట్టాడు, డీజిల్ పెట్రోల్ ధరలు ఏ విధంగా పెంచాడు, గ్యాస్ ధరలు ఏ విధంగా పెంచాడు, డిమానిటేషన్తో ఈ దేశాన్ని అధోగతి పాలు చేశాడు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఏది తీసుకున్నా ఆయన వాళ్ళు మతతత్వంతో విద్వేషాలను రెచ్చగొట్టే విధానాన్ని ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. తిరిగి బీజేపీ ప్రభుత్వానికి అధికారం పొరపాటున ఇస్తే మైనార్టీలు కానీ, బీసీలకు కానీ, క్రిస్టియన్లకు కానీ, బలహీన వర్గాల ప్రజలే కాదు దళితులకు కానీ అందరికి కూడా రక్షణ లేకుండా పోయేది వాస్తవం. ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈ దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అధికారం ఈ రాష్ట్రం విభజన అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. తర్వాత వైసీపీ పార్టీకి అధికారం ఇచ్చారు. 2 పార్టీలు విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా నెరవేర్చలేదు, సాధించలేదు, విఫలమయ్యారు. వీటిలన్నింటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. మొన్నటి జరిగినటువంటి కర్ణాటక, తెలంగాణ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ మీద ఏ విధంగా వ్యతిరేకత ఉండిందో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ సంక్షేమం పేరుతో జరిగేటటువంటి దోపిడీ, ఈ దోపిడీ విధానానికి చమరగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా ఆ రోజు విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాన్ని సాధించలేక ప్యాకేజీకి రాజీపడి ఆనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్వీర్యం చేశారు. దానికి మించి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక వైఫల్యాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎడల నూతనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామం. ఆ ఒక్క వాతావరణం, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే ముందు రోజు కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చివరి కోరిక అట్టే మిగిలిపోయింది. తన కుమారుడిగా ఆయన నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో ఈరోజు షర్మిల గారు ఒక మాట చెప్పారు.
మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే కోరికని తప్పకుండా కాంగ్రెస్ అధిష్టానం ఏ పని ఒప్పచెప్పినా పనిచేసి ఆ కోరికను నెరవేరుస్తామని చెప్పి ఆమె చెప్పడం నిజంగా కాంగ్రెస్ శ్రేణుల్లోనే కాదు ఈ రాష్ట్ర ప్రజల్లో కూడా ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉత్సాహంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరదామని చెప్పి ముందుకొస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయం. తిరిగి కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖచ్చితం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. నేను అలాగే ఈ బిగ్ టీవీ యాజమాన్యానికి, బిగ్ టీవీ ప్రేక్షకులకు, అలాగే మా జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.